మనం చాలా రోజుల నుంచి వెయిటింగ్ చేస్తున్న ఐపీఎల్ సెలక్షన్స్ అయితే వచ్చేసాయి. అయితే ఎవరు ఊహించని విధంగా ఈసారి కొత్త ఫ్రాంచైజీ అయితే ఈ సెలక్షన్స్ అంటే కొత్త ఫ్రాంచైజీ కాదు, పాత టీమే గానీ ఇది ఎప్పుడు ఈ సెలక్షన్స్ జరపలేదు. అయితే అదేంటంటే పంజాబ్ కింగ్స్. ఈ పంజాబ్ కింగ్స్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ టైం ఇదే మొదటిసారి నెట్ బౌలర్ సెలక్షన్స్ జరిపేది. వీళ్ళకు రిక్వైర్మెంట్ వచ్చేసి 6 మంది మాత్రమే అవసరము నెట్ బౌలర్స్. అయితే వీళ్ళందరూ అన్ని సిటీలలో అన్ని స్టేట్లలో ప్రతి ఒక్క ప్లేయర్ ని టెస్ట్ చేస్తారు, చూస్తారు ఏ ప్లేయర్ ఎలా బౌలింగ్ వేస్తున్నారో. మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏ బౌలర్ అయితే డిస్టిక్ గానీ స్టేట్ గానీ ఆడకుండా ఉంటారో దీనికి ఎలిజిబుల్. ఇంకా చెప్పాలంటే 135 to 140 బౌలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కంపల్సరీ ఇందులో చాయిస్ దొరుకుతుంది. అండ్ లైన్ ఆన్ లెంత్, యార్కర్స్ వీళ్ళంతా మంచిగా బౌలింగ్ వేసినట్లయితే అండ్ 135 ప్లస్ బౌలింగ్ వేసినట్లయితే ఇందులో చాయిస్ దొరుకుతుంది. ప్రస్తుతం ట్రయల్స్ కోసం అయితే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఈ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి January 5th వరకు ఉంది రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్. దాని తర్వాత మీరు ఇందులో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఒక మెయిల్ వస్తుంది, మీకు ట్రయల్స్ అనేది ఎక్కడ జరుగుతుంది అనేది మీకు మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ ద్వారా మీరు 2 రోజుల ముందే, అంటే దూరం ఉంటే అవుట్ ఆఫ్ స్టేట్ లో ఉంటే మీరు 2 రోజుల ముందే ట్రైన్ బుకింగ్ అవి ఇవి చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇందులో మీరు ఎలాంటి డిస్టిక్ గానీ స్టేట్ గానీ ఆడే అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఐపీఎల్ ఆడే చాయిస్ కూడా దొరకవచ్చు ఒకవేళ మీరు మంచి బౌలర్ అయితే. కాబట్టి ఈ ఆపర్చునిటీ మీరు ఎప్పుడు మిస్ చేసుకోకండి. మీ ఇంకా ఇంకా ఫ్రాంచైజీస్ ఉన్నాయి. ఇప్పుడు మెల్లిమెల్లిగా రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో లేదంటే కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తా. కంపల్సరీ వెళ్ళి అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.